హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. నేను ఈరోజు నా స్కిన్ కేర్ రొటీన్ చూపించాలనుకుంటున్నాను. మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్. సో చాలా ఈజీగా క్విక్గా అయిపోయే రొటీన్ చూపించాలనుకుంటున్నాను. ఎందుకు చాలా ఈజీగా క్విక్గా అంటున్నానా, మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది. నేను చాలా లేజీ పర్సన్ని. సో దానివల్ల నాకు అంటే చాలామంది చాలా ఈజీగా క్విక్గా ఉండేది ఏదైనా కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. సో నేను కూడా ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీయే. నా స్కిన్ కోసం చాలా ఈజీగా క్విక్గా నా స్కిన్ కేర్ కంప్లీట్ చేసేసుకోవాలని చూస్తుంటాను విత్ ఇన్ 5 minutes, బిలో 5 minutes లోపు. సో నాకు పింపుల్స్ అనేది ప్రాబ్లం లేదు. ఎందుకంటే నా ఫ్యామిలీలో అంటే మా జీన్స్ వల్ల మా ఫ్యామిలీలో ఎవరికి లేదు. అలానే నాకు రావు అని చెప్పట్లేదు, కానీ సమ్ టైమ్స్ వస్తుంది. చాలా అంటే 1 or 2 పింపుల్స్ వస్తాయి. అవి చాలా అంటే చాలా రేర్. సో అది అండ్ ఇంకొకటి ఏంటి అంటే నా ఫుడ్. నేను బయట ఫుడ్ ఎలా తింటానో ఇంట్లో ఫుడ్ కూడా అలాగే తింటాను. సో మనకి అంటే మనం ఆయిల్ ఫుడ్ కానీ బయట జంక్ ఫుడ్ ఇవి ఎక్కువ తినడం వల్ల మన ఫేస్లో ఆయిల్ రిలీజ్ ఎక్కువ ఉంటుంది. మనకు పింపుల్స్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ వస్తాయి. సో మనం రెగ్యులర్గా రెడీ అయ్యి బయటికి వెళ్ళి వచ్చి జస్ట్ సింపుల్గా మన స్కిన్ కేర్ని అంటే మన స్కిన్ కేర్ చేసుకోకుండా మనం పడుకున్నా మార్నింగ్ లెగిసి మన స్కిన్ కేర్ ఏం ప్రిపేర్ చేసుకోకుండా మనం జస్ట్ బేసిక్గా రెడీ అయిపోయి మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ మనకి కొంచెం బయట డస్ట్ ట్యాన్ వీటి వల్ల మనకు కొన్ని ప్లేసెస్లో పింపుల్స్ అనేది కానీ సంథింగ్ ఆయిల్ అనేది కానీ అలాంటివి వస్తుంటాయి అన్నమాట. సో అలాంటి వాటి కోసం మన స్కిన్ని మనం ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను చాలా సింపుల్గా ఉన్న స్కిన్ కేర్ని ప్రిపేర్ చేసుకుంటాను. అది ఎలా అన్నది లెట్స్ గో వీడియో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకొచ్చిన తర్వాత నా ఫేస్ అంతా చాలా డ్రైగా ప్యాచీగా అనిపిస్తుంది. అండ్ సెకండ్ స్టెప్, నేను ఇక్కడ గుడ్ వైబ్స్ది టోనర్ యూజ్ చేస్తున్నా. ఫ్రాగ్రెన్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాకు పోర్స్ అనేది లైట్గా తగ్గాయి. ఫుల్గా క్లియర్ అయ్యాయి అని అయితే నేను చెప్పలేను, బట్ లైట్గా క్లియర్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ ధర్మా వాళ్ళది మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నా. ఈ మాయిశ్చరైజర్ నాకు అంతగా నచ్చలేదు, ఎందుకంటే ఇది చాలా థిక్గా ఉంది అండ్ చాలా ఆయిల్ ఫీల్గా అనిపిస్తుంది నాకు. ఎనీ ఫేస్ క్రీమ్స్ ఇలా ఫింగర్స్ మీద తీసుకొని జెంటిల్గా రఫ్ చేసి ఫేస్ అంతా ఈవెన్గా అప్లై చేస్తే ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది ఫేస్ మీద. అండ్ నెక్ని ఎప్పుడు కూడా స్కిప్ చేయకూడదు. ఫేసు నెక్ చాలా ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత లిప్ బామ్, ఇది నా లిప్స్ని చాలా మాయిశ్చరైజర్ చేసింది. ఇది విలువ వాళ్ళది. అండ్ ఫైనల్గా సన్ స్క్రీన్, ధర్మా 1% హైలరోనిక్ సన్ స్క్రీన్ ఆక్వాజెల్. ఇది ఫేస్లో క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ బ్లూ లైట్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. మనం మార్నింగ్ అవర్స్లో ఇలా ఫేస్ మీద మసాజ్ చేసుకుంటే ఎక్కువ టైం పట్టకపోయినా కూడా చాలా రిఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. సో చూసారు కదా నా స్కిన్ కేర్ రొటీన్. డైలీ నేను నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ నేనైతే ఇలా కంప్లీట్ చేసుకుంటాను less than 5 minutesలో. అండ్ మీకు రిలేటెడ్ మేకప్ వీడియోస్ కానీ బ్యూటీ వీడియోస్ కానీ ఏమైనా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆ వీడియో కూడా చేస్తాను. కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లస్ అండ్ ప్లస్ మేకవర్స్. బాయ్.